తెలంగాణ రాష్ట్రంలో 3 ఉప ఎన్నికలు, ఒకటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు, తర్వాత ఖైరతాబాదు, తర్వాత స్టేషన్ గన్పూర్. ఈ 3 ఉప ఎన్నికలలో జూబ్లీ హిల్స్ ఆల్రెడీ ఉప ఎన్నికలు రన్ అవుతూ ఉన్నాయి, అవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఓకే, ఎందుకంటే మాగంటి గోపీనాథ్ ప్రాణాలు కోల్పోయిన తర్వాత సో వాళ్ళ భార్యకు టికెట్ వచ్చేటటువంటి అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత నవీన్ యాదవ్కు కాంగ్రెస్ నుండి బీజేపీ నుండి అభ్యర్థిని కూడా కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు. సో ఈ జూబ్లీ హిల్స్కి సంబంధించిన ఉప ఎన్నిక కాసేపు పక్కన పెడితే ఇంకా 2 ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఒకటి ఖైరతాబాద్, రెండోది స్టేషన్ గన్పూర్. ఖైరతాబాద్ స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికలు ఎందుకు రాబోతున్నాయి? మరి ఆ ఎమ్మెల్యేలు కంటిన్యూ అవుతున్నారు కదా, మరి అక్కడ ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పి చాలామంది మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఫస్ట్ అనర్హత వేటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అంటే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోయిర్రు అనేటటువంటి నేపథ్యంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిర్రు. ఆ పిటిషన్ పైన సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చినారు. 90 రోజులలో వీళ్ళు పార్టీలు మారిరా లేదా అనేది ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి, వీళ్ళపైన అనర్హత వేటు వేయాలని చెప్పి స్పీకర్ సార్కి సుప్రీంకోర్టు చెప్పినారు. అప్పుడు స్పీకర్ సార్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినాడు. అసలు మీరు పార్టీలు మారిరా లేదా, ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి అని చెప్పుడుతోటే 8 మంది ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా స్పీకర్ సార్కి రాసి పంపించారు. లేదు మేము కాంగ్రెస్లోనే ఉన్నాం, బీఆర్ఎస్లోనే ఉన్నాం, బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం అని చెప్పినారు. కానీ 2 ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా రిప్లై ఇవ్వలేదు, ఇంకా వాళ్ళు రిప్లై రాసేటటువంటి కార్యక్రమం కూడా చేయలేదు. వాళ్ళు సైలెన్స్ జోన్లో ఉన్నారు. మరి ఎందుకు సైలెన్స్గా ఉన్నారు? సైలెన్స్ ఉండడానికి గల బలమైనటువంటి కారణం ఏంటి అంటే, ఎస్ వాళ్ళు పార్టీలు మారిర్రు, వాళ్ళు పక్కా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అని చెప్పడానికి రకరకాల ఎవిడెన్స్ ఉన్నాయి, వాళ్ళు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. టెక్నికల్ ఎవిడెన్స్ ఎవరెవరికి ఉన్నాయి అంటే, ఒకటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి సంబంధించిన వ్యవహారంలో టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది. తర్వాత కడియం శ్రీహరికి సంబంధించినటువంటి వ్యవహారంలో టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది. దానం నాగేందర్ది టెక్నికల్ ఎవిడెన్స్ ఏంది అంటే, ఇప్పుడు దానం నాగేందర్ బేసిక్గా ఆయనే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి వ్యక్తి. బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి దానం నాగేందరు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిండు. కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన చేయి గుర్తు పైన ఎంపీగా పోటీ చేసిండు కిషన్ రెడ్డి పైన. కానీ దానం నాగేందర్ గెలవలేకపోయిండు, ఓడిపోయిండు. దానం నాగేందర్ మాస్టర్ ప్లాన్ ఏం చేసిండు అంటే, మనం ఎంపీగా గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవచ్చు. ఇప్పుడు పలరాజేశ్వర రెడ్డి ఉన్నాడు, ఆయన జనగాం నుండి గెలిచిండు, ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిండు. అప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయి. సేమ్ దానం నాగేందర్ కూడా అదే అనుకొని ఉండొచ్చు. దానం నాగేందర్ ఏమనుకున్నాడు, ఎంపీగా పోటీ చేస్తే ఎంపీగా కాంగ్రెస్ నుండి గెలిచిండు అనుకో, ఇక బీఆర్ఎస్ పీడబోతుంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవచ్చు, వాళ్ళు ఎవరినన్నా పెట్టుకొని ఎవరన్నా గెలవని, నాకు సంబంధం లేదు అని అనుకొని ఉండొచ్చు. కానీ సీన్ కట్ చేస్తే దానం నాగేందర్ అనుకున్నటువంటి ప్లాన్ కాస్త రివర్స్ అయిపోయింది. దానం నాగేందర్ అక్కడ అట్టర్ ఫ్లాప్ అయిపోయిండు, ఓడిపోయినటువంటి దాఖలాలు మనం చూసినాం. అయితే ఇప్పుడు మరి దానం నాగేందర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు పక్కానా అంటే పక్కా. ఎందుకు పక్కా అంటున్నా అంటే, దానం నాగేందర్ పార్టీ మారిండు అని చెప్పి టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటుంది. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరనే ఉంటుంది. ఎందుకంటే ఆయన అఫిడవిటు, కాంగ్రెస్ పార్టీ అఫిడవిటు, కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఇచ్చినటువంటి బీఫాము, ఆయన కాంగ్రెస్ పార్టీ పైన గెలిచినటువంటి చేయి గుర్తు, ఇవన్నీ కూడా ఉంటాయి టెక్నికల్ ఎవిడెన్స్. ఇవన్నీ దానం నాగేందర్ నేను లేను బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పి చెప్పుకోవడానికి లేదు, ఆ స్కోప్ లేదు, ఆ ఛాన్స్ కూడా లేదు. ఆయన పక్కా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, కాంగ్రెస్ నుండి ఎంపీగా పోటీ చేసిండు, అది టెక్నికల్ ఎవిడెన్స్ పక్కా ఆయనే దాంట్లో దొరికిపోయిండు. కాబట్టి దానం నాగేందర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు పక్కా, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. ఉప ఎన్నికలలో ఆయన పోటీ చేయబోతా ఉన్నాడు. మళ్ళీ దానం నాగేందర్ని గెలిపించుకునేటటువంటి బాధ్యత కూడా కాంగ్రెసే చేయబోతా ఉందనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఆల్రెడీ కాంగ్రెస్లో చర్చలు కూడా అయిపోయినాయట. 2 నియోజకవర్గాలు, ఒకటి దానం నాగేందర్ కాన్స్టిట్యున్సీ, కడియం శ్రీహరి కాన్స్టిట్యున్సీ, పక్కా ఉప ఎన్నికలు, మిమ్మల్ని కాపాడే ప్రసక్తి లేదు, కావాలంటే మళ్ళీ ప్రచారం చేస్తాం, మళ్ళీ గెలిపిస్తాం, పార్టీ ఫండ్ పెడదాం, ఎట్లనో అట్లా మిమ్మల్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కూడా డిస్కస్ చేసుకున్నా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ.